మహబూబాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని గార్ల మండలం పెద్ద కృష్ణాపురం గ్రామంలో భూక్య సౌజన్య అనే చిన్నారి కంటి నుండి ప్లాస్టిక్, ఇనుప, పేపర్ ముక్కలు, బియ్యం గింజలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. గత వారం 10 రోజుల నుండి బాలిక కుడికన్ను నుండి ఇలా రకరకాల వస్తువులు బయటకు వస్తున్నాయి. ఈ వింత పరిణామంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం మెల్లమెల్లగా ఊరు మొత్తం తెలిసింది. ఈ క్రమంలో కృష్ణాపురం వాసులు వింతగా చూస్తున్నారు. బాలికని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. దీంతో డాక్టర్లు పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లండి సూచించారు. ఆర్థిక స్తోమత లేక పెద్ద హాస్పిటల్కు తరలించలేకపోతున్నామని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలిక స్థానిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. పాపను అడ్మిషన్ పెట్టి ఫర్దర్ ఇవాల్యుయేట్ చూద్దామంట. ప్రెజెంట్ కంటే పేరెంట్స్ కానీ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆర్టికల్ కానీ దాని గురించి పబ్లిష్ అవుతుంది. సో ఏది కూడా అట్లా జరగలేదు. సో మనం దీన్ని నెగ్లెక్ట్ చేయట్లేదు. పాపను అడ్మిషన్ పెట్టి ఫర్దర్ ఇవాల్యుయేట్ చేసి చూద్దామంట. ప్రెజెంట్ కంటే పేరెంట్స్ కానీ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదు. పాప విజన్ కూడా బాగానే ఉంది. కన్ను కూడా ఎగ్జామినేషన్ అంతా మంచిగానే ఉంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మన హాస్పిటల్ తరంగా మొత్తం పాపకు కావాల్సిన మొత్తం ఏదున్నా కూడా ఫ్రీగానే మొత్తం ఎవాల్యుయేషన్ చేసి గోరు ముక్కలు ఇలాంటి వెళ్తుంది సార్. వెళ్తుంటే సార్ ఇక డబ్బులు లేవు చేద్దాం, డబ్బులు లేవు మన దగ్గర, ఎక్కడికి పోదాం ఏందని కూలి చేస్తాం వస్తుంది. ఒక రోజు పోతే ఒక 200-300 వస్తే సరిపోయి ఈ అమ్మమ్మ హాస్పిటల్కి పోదామని ఈ హాస్పిటల్కి వచ్చి సార్ చూపెడుతున్నాం సార్. చూపెడుతుంటే సార్ మేడం గారు చూసిరు సార్ ఏమంటున్నారు.